ఇవాళైతే మా దగ్గర వీధి నాటకం అయితే వేసారు. నమస్తే దోస్తులు, ఇవాళైతే మా దగ్గర అయితే భక్త మార్కండేయ వీధి నాటకం అయితే వేసారు. మా దగ్గర అయితే మా బామ్మర్ది అయితే మొత్తానికి ఫోటోలు అయితే తీస్తున్నాడు. ఇది వెనకటి రోజుల్లో అయితే వీధి నాటకాలకు అయితే మస్తు ప్రిపరేషన్స్ ఇస్తుండే దోస్తులు. ఈ మధ్య అయితే మొత్తానికి టీవీలకు ఫోన్లకు కాలక్షేపం ఇచ్చుడైతే అయిపోయింది. వీధి నాటక ప్రదర్శన ఉన్నప్పుడు అయితే మనమైతే కాలక్షేపం ఖచ్చితంగా చేయాలి దోస్తులు. మనకున్నంత సమయంలో అయితే వీటికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. గ్రామస్తులందరూ కలిసి ఒక దగ్గర అయితే ఉండి ఈ వీధి నాటక ప్రదర్శన చూస్తుంటే అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది దోస్తులు. ఈ భక్త మార్కండేయ చరిత్ర అయితే మస్తు మంచిగా అనిపించింది దోస్తులు. మనకు ఎంత అధికార హోదా ఉన్నప్పటికీ కూడా మనం ఎంతలో ఉండాలనో అంతలోనే ఉండాలి దోస్తులు. ఆ భగవంతుడు ముంగట ఎంతటి వాడైనా కూడా చిన్నవాడే. ఆ భగవంతుడే కన్నెర్ర చేస్తే మనమైతే తట్టుకోలేము. ఈ వీడియో అయితే ముఖ్య ఉద్దేశం అదే ఉంది దోస్తులు. భక్త మార్కండేయుడు శివుడి భక్తుడు దోస్తులు. ఆయన పైకి యమధర్మరాజు యమపాశం ఇడుస్తాడు. భక్త మార్కండేయుడు శివుడిని అయితే అత్తుకొని ఉంటాడు. ఆ యమపాశం అయితే ఆ శివలింగానికి మరియు భక్త మార్కండేయునికి అయితే చుట్టుకుంటది. శివుడైతే ఉగ్ర రూపంతో ప్రత్యక్షం అయితే అవుతాడు. యమధర్మరాజుని అయితే ఆ శివుడు సంహరిస్తాడు. అందుకని మనకి ఎంత హోదా ఉన్నా ఎంత ఇది ఉన్నా అంతలో మెలగాలంటే అంతలో మెలగాలి. మన నిత్య జీవితంలో కూడా అధికార హోదా ఉంది అని చెప్పేసి విర్రవీగితే చివరికి ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతాయి దోస్తులు. కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. మరో వీడియో తోటి అయితే మళ్ళీ మీ ముందుంటా.